और ऑर्गेनाइजेशन बिल्डअप। విజయవాడ పవిత్ర సంగమం ఫెర్రీఘాట్ వద్ద నలుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజా పరిస్థితిని మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, విజయవాడ పవిత్ర సంగమం వద్ద విషాద ఛాయలు నమ్ముకుని ఏదైతే వీకెండ్స్లో సరదాగా నదీ విహారం చేద్దాం వచ్చిన వారికి మొత్తం కూడా నలుగురు గల్లంత అవడంతో మొత్తం కూడా ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గతంలో కూడా ఇదే ప్రాంతంలో కొంతమంది పడవ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇది చూస్తే ఈరోజు పవిత్ర సంఘం వద్ద కొంతమంది నిక్ కాలేజీకి సంబంధించిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మొత్తం కూడా నలుగురు వచ్చారు. వాళ్ళలో ఒక అతను ఫస్ట్ స్నానం చేద్దామని సరదాగా దిగటం జరిగింది. ఆ తర్వాత ఆయన పొరపాటున ప్రమాదవశాత్తు ఆ రైలింగ్ మీద నుంచి జారి పక్కన పడిపోవడం జరిగింది. ఆయన కాపాడటానికి మిగతా ముగ్గురు విద్యార్థులు కూడా దిగడం జరిగింది. ఈ క్రమంలో ఆ ముగ్గురు కూడా ఆయన్ని రక్షించిపోయి మొత్తం ఈ ముగ్గురు విద్యార్థులు కూడా నదిలో మునిగిపోవడం జరిగింది. అయితే వాళ్ళ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు కూడా చేపట్టారు. మొత్తం ఎన్డీఆర్ఎఫ్ అలాగే జాలర్లు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడుతున్న ఇన్ఛార్జ్ కలెక్టర్ మనతో ఉన్నారు. అడిగి మరి మేడం చెప్పండి, ఇప్పటివరకు ఇటువంటి సహాయ చర్యలు జరుగుతున్నాయి, గల్లంతైన వాళ్ళని ఫైండ్ అవుట్ అటాక్ చేస్తున్నారు. 5 పిల్లలు మెక్ ఇంజనీరింగ్ కాలేజ్ కంచికార్చెర్ల నుంచి ఈరోజు సాటర్డే కాబట్టి హాలిడేస్లో వచ్చారు. స్నానం చేయడానికి దిగారంట. ఒక అబ్బాయి మాత్రం బ్యారిగేడింగ్ ఎక్కినప్పుడు బ్యాలెన్స్ డిస్టర్బ్ అయ్యి నీళ్ళలో పడిపోయాడు. ఇప్పుడు పట్టిసీమ నుంచి వాటర్ వదిలారు కాబట్టి చాలా ఎక్కువ స్పీడ్తో వాటర్ వస్తున్నాయి. దానివల్ల హీ కుడెంట్ స్టే దేర్. సో ఆయనకి కాపాడడానికి మిగిలిన ముగ్గురు కూడా లోపలికి వెళ్ళారు. అంతే, మనకి బయట కనపడలేదంట. వాళ్ళతో వచ్చిన ఒక అబ్బాయి ఇమ్మీడియట్గా ఫోన్ చేశారు. అక్కడ నుంచి మన ఎస్డిఆర్ఎఫ్ పీపుల్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వచ్చినప్పుడే దొరకలేదు. ఇప్పుడు మనం ఎస్డిఆర్ఎఫ్ ఒక 3 టీమ్ బోట్స్, ఎన్డీఆర్ఎఫ్ నుంచి 2 బోట్స్ ప్లస్ కంట్రీ బోట్స్ కూడా ఒక 7 బోట్స్ పెట్టాము. ట్రేసింగ్ జరుగుతుంది, సర్చ్. హోపింగ్ 1 అవర్లో దొరికిపోతారని. అంటే వాటర్ కూడా ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. ఆ వాటర్ కూడా ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే పడిసేమ్ వాటర్ ఆపాలంటే దాదాపు 1 డే అయితే కానీ ఫ్లోటింగ్ తగ్గదు. ఈ నేపథ్యంలో ఇంకా ఫర్దర్ స్టెప్స్ ఏం తీసుకోబోతున్నారు అంటే ఇప్పుడు ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు స్పీడ్ మెషర్ చేశారు. సో స్పీడ్ ఫ్లో పట్టి ఒక ఏరియా కార్డన్ ఆఫ్ చేశారు. ఈ ఏరియా లోపల ఉండొచ్చు అని. ఆ ఏరియాలో ఇప్పుడు సర్చ్ జరుగుతుంది. అక్కడ దొరకపోతే దెన్ దే విల్ షిఫ్ట్ టు నెక్స్ట్ ఏరియా. అలా అంటే ఈ సాయంత్రం అవుతుంది, దాదాపు 5 o'clock అవుతుంది. 5 తర్వాత అరౌండ్ 6 o'clock కూడా మొత్తం చీకటి పడే అవకాశం. చీకట్లో కూడా ఇదికే వెసులుబాటు ఉన్నాయి. దానికి అనుగుణంగా ఏమైనా మెజర్స్ తీసుకుంటున్నారు అంటే ఆఫ్టర్ 6 o'clock డార్క్ అయిపోయినా కూడా బోట్స్లో లైట్స్ అన్ని అరేంజ్ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళ దగ్గర కూడా ఉంది, ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళ దగ్గర కూడా లైట్స్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఈ సర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతాయి, పిల్లలు దొరుకుతున్న వరకు అవుతాయి. అంటే ఇక్కడ దొరికే అవకాశం ఎక్కువగా లేదు. ఎందుకంటే బాగా వాటర్ చాలా స్పీడ్లో వస్తుంది. ఎందుకంటే పట్టిసీమ వాటర్ వచ్చి ఇక్కడ కృష్ణా నదిలో మొత్తం కూడా కలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే వాళ్ళు గల్లంతా ఇంకా ఎదరికెళ్ళే అవకాశం ఏమైనా ఉందో? ప్రకాశం బ్యారేజ్ వరకు ఏమైనా టీమ్స్ ఫామ్ చేశారు? ఎక్స్ట్రా ఇప్పుడు బోట్స్ వస్తున్నాయి, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళది ఎక్స్ట్రా వస్తున్నాయి. పున్నమి ఘాట్ నుంచి ఒకటి, అక్కడ మన విఐపి ఘాట్ నుంచి ఒకటి వస్తుంది. అది వచ్చినాక మనం అదే ఏరియా వారిగా ఫస్ట్ ఈ ఏరియాలో సర్చ్ చేస్తాము. ఇక్కడ దొరకకపోతే నెక్స్ట్ ఏరియా. ఇలా సైంటిఫిక్గా సర్చింగ్ ఆపరేషన్స్ స్టార్ట్ అయింది. మా హోప్ ఏంటంటే ఒక 1 అవర్లో దొరికిపోతారు. అంటే ప్రధానంగా ఇక్కడ సేఫ్టీ మెజర్స్ ఏమైనా లేకపోవడం వల్ల ఇది కారణం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ పడవ ప్రమాదం జరిగింది, అప్పటి నుంచి చాలా కేర్గా ఉన్నారు. అయినప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం వల్ల అటు చాలామంది ఫీర్గా ఉన్నారు. సో యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మేము పర్మనెంట్గా ఒక ఎస్డిఆర్ఎఫ్ బోట్ ఇక్కడే పెట్టాము. వాళ్ళు రెస్పాండ్ అవ్వక ముందు స్పీడ్ వల్ల పిల్లలు పైన రాలేకపోయారు. సో దిగిన వెంటనే కనపడలేదంటున్నారు. సో దానివల్ల జరిగింది బికాస్ ఆఫ్ స్పీడ్. గోదావరి వాటర్ ఇస్ కమింగ్ విత్ యూ కెన్ సీ కదా. సో బట్ గవర్నమెంట్ హ్యాస్ అరేంజ్డ్ బ్యారిగేడింగ్ ఎక్కడం తప్పు. సో పిల్లలు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బట్ స్టిల్ మేము ఏం ఆలోచిస్తున్నామంటే రేపటి నుంచి లైఫ్ గార్డ్స్ 2 కంపల్సరీ పెట్టేస్తాము ఇక్కడే. ప్లస్ హెచ్చరిక బోట్స్ కూడా పెట్టడానికి ఆలోచిస్తున్నాము, పెట్టేస్తాము. అంటే ప్రివెంటివ్ మెజర్స్ కింద ఘాట్స్లో కానీ ఇటువంటి సిబ్బంది ఏర్పాటు చేస్తే అటు వెళ్ళలేకుండా చూసే అవకాశం ఉంది కదా. ఎందుకంటే ఎక్కువగా టూరిస్టులు కూడా ఎక్కువ వస్తున్నారు. మనకు పవిత్ర సంఘం ప్లేస్లో కరెక్ట్గా ఏదైతే జాయిన్ అయ్యేదో కృష్ణానదిలో అక్కడ జరిగింది. ఎందుకంటే రోజు ఇవాళ వీకెండ్స్, శనివారం ఆదివారం కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ వీకెండ్స్లో అన్న అదనపు సిబ్బంది ఏమైనా పెట్టే అవకాశం ఉంది? వీకెండ్స్ మాత్రం కాదు, వీక్ డేస్లో కూడా 2 లైఫ్ గార్డ్ షిఫ్ట్లో పెడతాము మేము. దట్ ఈస్ అ డెసిషన్ టేకెన్ బై డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. మేము పెట్టిస్తాము, రేపటి నుంచి ఉంటారు ఇక్కడే.
ఓకే థ్యాంక్ యూ. ఇది విజయకృష్ణ గారి అభిప్రాయం. ఏదైతే మొత్తం కూడా రాత్రి అయినా సరే చీకటి పడినా సరే మొత్తం కూడా గాలింపు చర్యలు చేపడతామని చెప్తున్నారు. ఎందుకంటే అదనంగా బోట్స్ కూడా ఎన్డీఆర్ఎఫ్ నుంచి తెప్పిస్తున్నాము. వాటికి సెపరేట్గా లైట్స్ కూడా ఉంటాయి ఆ బోట్స్కి. ఆ లైట్స్ ద్వారా మొత్తం కూడా నదిలో కూడా ఎక్కడ పెడితే అక్కడ మొత్తం కూడా ఇతికే అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఇది కేవలం వాళ్ళ అజాగ్రత్త వల్లే జరిగిన ప్రమాదం తప్పితే మొత్తం కూడా ఏదైతే పడవ ప్రమాదం జరిగింది దగ్గర నుంచి ఇక్కడ సేఫ్టీ మెజర్స్ చాలా ఎక్కువ స్థాయిలో తీసుకుంటున్నాం. ఇక్కడ ఒక ఎన్డీఆర్ఎఫ్ టీంని కూడా ఇక్కడ పెట్టాము ఇమీడియట్గా రెస్పాండ్ అవుతానికి. అయినప్పుడు కూడా వాళ్ళు పడిన వెంటనే లోపల నదిలో పడిపోవడం వల్ల మొత్తం కూడా చాలా ఫ్లో, ఆ వాటర్ పట్టిసీమ నుంచి వచ్చే గోదావరి వాటర్ కూడా చాలా ఫ్లో ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే నిన్నే ఇక్కడ చేరుకుంది వాటర్, ఆ వాటర్ ఇంకా రోజు రోజుకు ఫ్లో అవుతుంది. ఆ వాటర్ ఆపాలన్నా కూడా చాలా కష్టం. ఎందుకంటే పట్టిసీమ దగ్గర స్టే చేస్తేనే ఒక దాదాపు 1 డే పట్టింది ఆ వాటర్ స్టాప్ అవ్వాలంటే. అది మాత్రం అవకాశం కాదు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాటర్ స్పీడ్ యొక్క మెజర్ చేసుకుని ఆ తర్వాత గాలింపు చర్యలు కూడా మొత్తం కూడా చేపడుతున్నారు. ఎందుకంటే ఆ స్పీడ్కి తగ్గట్టుగా ఎంత స్పీడ్లో వాటర్ వెళ్తుంది, ఆ స్పీడ్ దిశగా ఎటు వెళ్తున్నాయి అనేది ఫస్ట్ చూస్తారు. ఆ తర్వాత గాలింపు చర్యలు కూడా దానికి అనుగుణంగా గాలింపు చర్యలు చేపడతారు.